అమెరికా అధ్యక్ష బరిలోంచి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి వైదొలిగారు. ట్రంప్కు స్థానం ఇస్తూ తాను వైదొలిగినట్టు ఆయన ప్రకటించారు. ఈ సంవత్సరం ఆఖరిలో 2024 చివరిలో అమెరికా రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. అమెరికాలో రాష్ట్రపతి ఎన్నికలు అనేవి ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఉంటాయి, డెమోక్రాట్స్ మరియు రిపబ్లికన్స్ అన్నమాట. మీకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, జో బిడెన్ డెమోక్రాట్ అన్నమాట. సాధారణంగా మనం చూస్తే రిపబ్లికన్స్ అనేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భారత్కి కొంచెం ఎగనెస్ట్గా ఉంటారని, డెమోక్రాట్స్ క్లోజ్గా ఉంటారని నానుడు ఉంది. ఇప్పుడు అదంతా కొంచెం తక్కువైనప్పటికీ ఫస్ట్ నుంచి అలా అన్నమాట. ఉదాహరణకి బారక్ హుస్సేన్ ఒబామా ఆయన పదవి ఆఖరి టైంలో ఆల్మోస్ట్ లాస్ట్లో ఇండియాకి చాలా క్లోజ్ అయ్యారు, ఆయన డెమోక్రాట్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఏ ఐడియాలజీ గెయిన్ అవుతుందని. అమెరికన్ ప్రెసిడెంట్గా కేవలం 2 టర్మ్స్ మాత్రమే చేయొచ్చు ఎవరైనా, మ్యాక్సిమం 8 years అనమాట, 4 years + 4 years. ఎన్నిసార్లు అయినా కంటెస్ట్ చేయొచ్చు, కానీ టర్మ్స్ మాత్రం 2 terms. డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఓడిపోయారు, అంతకుముందు ప్రెసిడెంట్గా చేశారు, తర్వాత ఓడిపోయారు. మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ కొలరాడో సుప్రీంకోర్టు, అమెరికాలో కొలరాడో అనే స్టేట్ సుప్రీంకోర్టు ఆయన పైన ఒక అభియోగం వేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసింది. ఆయన ప్రీవియస్ ఎలక్షన్స్ టైంలో వాయిలెన్స్ ఇన్ఫ్యూజ్ చేశారని, ఆయన హింసని ప్రబోధించారని, వాయిలెన్స్ని ఇండిక్ట్ చేశారని చెప్పి ఆయన ప్రీవియస్ ఎలక్షన్స్ ముందు, అంటే ఇంతకుముందు జో బిడెన్ గెలిచిన ఎలక్షన్స్లో ఆయన హింసని ప్రబోధించారని చెప్పి కొలరాడో కోర్టు అని డిస్క్వాలిఫై చేసింది. దానిపైన ఆయన అమెరికా ఫెడరల్ కోర్టుకు కూడా అప్పీల్ కేసు ఉన్నారనమాట. ఈ అప్పీల్ ఫిబ్రవరి 8వ తారీఖున హియరింగ్లోకి వస్తుంది. ఇది ఒక పక్కన పెడితే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఒక ఇయర్ అండ్ హాఫ్ పడుతుంది అనమాట ఈ ప్రాసెస్ మొత్తం. అసలు ఏంటిదంటే ఫస్ట్ ఆ పార్టీలో వాళ్ళు మనుషులు గెలవాలి. ఏ పార్టీ అయితే, అంటే నువ్వు రిపబ్లికనా డెమోక్రాటా, ఆ పార్టీలో నువ్వు కొన్ని విధానాలకు కట్టుబడి ఉండాలన్నమాట. దానిలో నువ్వు కొన్ని గెలవాలి. దానిలో కాకస్ ప్రైమరీస్ అంటాం. ఫస్ట్ కాకస్ అంటే ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ప్రతి రాష్ట్రంలో వితిన్ ద పార్టీ, ఆ పార్టీ లోపల నువ్వు కనుక మేము నామినేట్ చేస్తే నీ విధానాలు ఏంటో చెప్పాలి, అప్పుడు గెలవాలన్నమాట. తర్వాత కాకస్ తర్వాత ఆ స్టేట్లో ప్రైమరీస్ అని ఉంటుంది. కాకస్ అనేది పార్టీ లోపల జరిగేది, ప్రైమరీస్ అనేది ఆ స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అనమాట. ఈ ప్రైమరీస్లో ఆ రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ అందరూ ఓటేస్తారు, రిజిస్టర్డ్ ఓటర్స్. అది ఓపెన్ ప్రైమరీస్. క్లోజ్డ్ ప్రైమరీస్ అంటే ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఓటేస్తారనమాట. అలా అయోవా స్టేట్లో ప్రైమరీస్లో ట్రంప్కి 51% ఓట్లు వచ్చాయి. వివేక్ రామస్వామి మిగతా అందరికీ చాలా తక్కువ ఓట్లు వచ్చాయి అనమాట. అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత బెటర్గా లేదు. వివేక్ రామస్వామి ఎలక్షన్స్లో అంత బాగా చూపించలేకపోయారు ప్రైమరీస్లో. సో ఆయన ఏం చెప్తున్నారంటే కేవలం 38 సంవత్సరాలు, ఆయనకి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు అంటున్నారు నేను ట్రంప్ కోసం వైదొలిగానని. భవిష్యత్తు ఆయన చాలా ఉంది కాబట్టి, ఆయన ఎప్పటికైనా వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ ప్రస్తుతం ట్రంప్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పర్సెంట్ ప్రైమరీస్లో ఆయనకి ఓట్స్ వచ్చాయన్నమాట. వివేక్ రామస్వామికి కేవలం 7.7%, 7.7% ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వివేక్ రామస్వామి వైదొలిగిపోయారు అమెరికన్ రాష్ట్రపతి ఎన్నికల బరిలోంచి. సో ఈ సంవత్సరం ఆఖరిలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఇది ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్. ప్రతి రాష్ట్రంలో ఎలక్టార్స్ని ఎన్నుకుంటారు ఫైనల్గా. ఆ ఎలక్టార్స్ అందరూ ఫైనల్గా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారనమాట. ముందుగా రాష్ట్రపతి అభ్యర్థి ప్రతి పార్టీ నుంచి ఎవరైతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి పార్టీలో వితిన్ ద పార్టీ కాకస్ గెలవాలి, తర్వాత వితిన్ ద స్టేట్ ప్రైమరీస్లో గెలవాలి. అలా గెలుచుకుంటూ అమెరికా దేశం మొత్తం తిరగాలి. దానిలో ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కండక్ట్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత దెన్ మొత్తం పార్టీస్ అన్నీ, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ఎలక్టార్స్ని ఎన్నుకుంటే 538 మంది ఎలక్టార్స్ని ఎన్నుకుంటే వీళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారనమాట. ఇది ప్రాసెస్.